భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలను దర్శించుకొని ఆయా దేవతామూర్తులకు ప్రణామాలు అర్పిస్తారు. ఇదే ఆలయంలో మరోపక్క మల్లేశ్వర స్వామి ఆలయముంది. ఈ మందిరంలో కొలువైన మల్లేశ్వర స్వామి ఆర్తజన బాంధవుడిగా నిత్య పూజలందుకుంటున్నాడు. ఇక్కడే మరోపక్క భక్తులకు విరూపాక్షేశ్వర స్వామి దర్శనం కలుగుతుంది. విరూపాక్షేశ్వరుడికి ఎదురుగా భక్తాగ్రేసరుడు నందీశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. విరూపాక్షేశ్వర స్వామికి ఆనుకొని ఉన్న మెట్లు ప్రాకారాల మీద వరూధిని ప్రవరాఖ్యుల మనోహర శిల్పాలు రమణీయంగా దర్శనమిస్తాయి. అనంతరం భక్తులు ఇక్కడికి సమీపంలోని చిత్రేశ్వర, సోమలింగేశ్వర లింగాలను దర్శించుకొని భక్తితో చేతులు జోడిస్తారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం బయట నవకోటమ్మ ఆలయం ఉంది. శిథిలమైన ఈ ఆలయంలో నవకోటమ్మ అమ్మవారు కొలువుదీరి ఉన్నారు. సిద్ధేశ్వర స్వామి వారి సోదరిగా చెప్పబడుతున్న నవకోటమ్మ వారి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. ఉద్యానవనానికి బయట భక్తులకు మరో కోనేరు కానవస్తుంది. ఈ కోనేరులోని జలాలు కూడా మహిమాన్వితమైనవిగా భక్తులు చెబుతారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి వారికి రోజు చేసే ప్రాకారోత్సవం అత్యంత నయనానందకరం. తమ కోర్కెలు తీరిన భక్తులు ఇక్కడి స్వామివారిని ఊరేగిస్తూ ప్రాకారోత్సవాన్ని నిర్వహిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ప్రాకారోత్సవం వైవిధ్యంగా కానవస్తుంది.